కేబుల్ ప్రేక్షకులకు నమస్కారం. డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ ఇవ్వల మీరా ప్రసాద్ గారితో ముఖాముఖి కార్యక్రమానికి స్వాగతం. టీటీసీ గారు నమస్కారం సార్. నమస్తే అండి సార్. చెప్పండి, మీరు ఈ గుంటూరు పరిధిలో డిటీసీగా పనిచేస్తున్నారు. ఈ గుంటూరు జిల్లా మొత్తం మీద వాహనాలు ఎన్ని ఉన్నాయి? ప్రధానంగా రవాణా శాఖ అనగానే ప్రధానంగా రోడ్డు రవాణా శాఖ ఈ రోడ్డు ప్రమాదాల నివారణకు మనకి ప్రయారిటీగా ఎక్కువగా పనిచేస్తూ ఉంటారు, కృషి చేస్తూ ఉంటారు. ఏంటి అంటే కరోనా వచ్చి కరోనా నేపథ్యంలో లాక్డౌన్ విధించారు, కానీ కొంత వాహనాలు తిరగలేదు కాబట్టి రోడ్డు ప్రమాదాల సంఖ్య కొద్ది తగ్గిందనే చెప్పుకోవచ్చు. కానీ అసలు ప్రయారిటీ రోడ్డు ప్రమాదాలు జరగడానికి కారణం ఏంటి? నివారణకి మీరు ఎలాంటి చర్యలు తీసుకుంటారు? మన గుంటూరు జిల్లా వరకు చూసుకున్నట్లయితే జిల్లా మొత్తం మీద సుమారుగా 15 లక్షల వాహనాలు రిజిస్ట్రేషన్ అయ్యి మా డేటాబేస్ ప్రకారం కనిపిస్తున్నాయి. వీటిలో నాన్ ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ అంటే మోటార్ సైకిళ్ళు, కార్లు, ప్రైవేట్ వెహికల్స్ ఇవి దాదాపు 13 లక్షలు ఉన్నాయండి. అలాగే రవాణా వాహనాలు అంటే ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ ఒక 2 లక్షల వరకు ఉన్నాయి. ప్రత్యేకంగా మోటార్ సైకిల్స్ కనుక చూసినట్లయితే దాదాపు జిల్లా వ్యాప్తంగా 10 లక్షల మోటార్ సైకిల్స్ ఉన్నాయి. కార్లు వచ్చేసి 85,000 కార్లు ఉన్నాయి. వీటిని చూసుకున్నప్పుడు మనకి జిల్లాలో కనీసం ప్రతిరోజు కూడా ఒక 5 రోడ్ యాక్సిడెంట్స్ జరుగుతుంటే 4 ఇంజ్యూరీ అవుతున్నారు, 2 చనిపోతున్నారు. ప్రతిరోజు 5 యాక్సిడెంట్స్, 4 ఇంజ్యూరీ అవుతున్నారు, 2 చనిపోతున్నారు. అయితే మీరు చెప్పినట్టుగా ఈ కోవిడ్ టైంలో వెహికల్స్ మూమెంట్ కొంచెం తగ్గడం, అదేవిధంగా ఎక్కడికక్కడ పోలీసు వారు, రవాణా శాఖ చెక్ పాయింట్లు పెట్టి ఈ యొక్క వెహికల్స్ మూమెంట్ని స్ట్రీమ్లైన్ చేయటం మీదట మనకి 2019తో కంపేర్ చేసుకున్నప్పుడు 2020లో ఈ నవంబర్ వరకు చూసినప్పుడు యాక్సిడెంట్స్ మనకి బాగా తగ్గి కనిపిస్తున్నాయి. అంటే 2019లో 1907 మొత్తం యాక్సిడెంట్స్ రికార్డ్ అయినవి. డెత్స్ చూసుకున్నట్లయితే 834 డెత్స్ రికార్డ్ అయినవి. ఇంజురీ 2056. కానీ ఈ యొక్క 2020 సంవత్సరంలో నవంబర్ మంత్ ఎండింగ్ వరకు చూసుకున్నట్లయితే మనకి రికార్డ్ అయినటువంటి డెత్స్ 653. అంటే దాదాపు 180 డెత్స్ ఈ యొక్క సంవత్సరం మనం తగ్గించగలిగాము. దీనికి కోవిడ్ ఒక కారణం అయితే మన రవాణా శాఖ, పోలీస్ శాఖ, అలాగే డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు రోడ్ సేఫ్టీ కమిటీ చైర్మన్ అయినటువంటి మన కలెక్టర్ గారి యొక్క కంటిన్యూస్ మానిటరింగ్, వారి యొక్క విలువైన ఇన్స్ట్రక్షన్స్ మేము పాటించటం మూలంగా ఈ సంవత్సరం దాదాపు 180 డెత్స్ని కంట్రోల్ చేయగలిగాము, తగ్గించగలిగాము. ఇప్పుడు కూడా ఇంకా ఈ యొక్క 2 డేస్ ఇవాళ రేపు ఈ పాత సంవత్సరానికి మనం వీడ్కోలు పలకబోతున్నాము. సో ఈ 2 రోజులు కాస్త జాగ్రత్తగా ఉంటే, అంటే సహజంగా ఈ రన్నింగ్ కాబట్టి యువత కానీ లేకపోతే కొద్ది మద్యం తాగి వాహనాలు నడిపేటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి, అలాగే బైక్ రేసింగ్లు అనేవి చేస్తారు. అట్లాంటివి మనం కంట్రోల్ చేసుకుంటే ఈ సంవత్సరం మనం ప్రశాంతంగా డెత్స్ లేకుండా తగ్గించి ముందుకు వెళ్ళగలుగుతాము. 2021కి మంచి స్వాగతం పలకగలుగుతాము. ఓకే సార్, మనకి ప్రధానంగా ఈ రోడ్డు ప్రమాదాలు సిచ్యువేషన్ చూసుకుంటే గతంతో పోలిస్తే రహదారులు బాగా డెవలప్ చేశారు, రోడ్లన్నీ బాగా డెవలప్ చేశారు. స్పీడ్ కంట్రోల్ లేకుండా పోయింది. అంటే జాతీయ రహదారి ఉంది, వాళ్ళు మ్యాక్సిమం 100-200 కిలోమీటర్స్ వెళ్తేనే వాళ్ళు రీచ్ కాగలరనే ఇది కొంతమందికి ఉంటుంది. కొంతమంది అదే మీరు ఇందాక అన్నారు రేసింగ్ అని, కొంతమంది అలా సరదాగా వెళ్ళటం వల్ల ఇలాంటివి కూడా ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకునే అవకాశం ఉంది. అంటే లిమిట్ స్పీడ్ ఎక్కువగా వెళ్ళటం వల్ల యాక్చువల్గా మనం చాలామంది అనుకుంటారు రోడ్లు సరిగా లేకపోవటం, లేకపోతే ప్రకృతి వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేకపోవటం, వెహికల్ సరిగా లేకపోవటం, ఇట్లాంటి కారణాల వల్ల యాక్సిడెంట్స్ జరుగుతుంటాయని. నిజానికి మనం వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళ యొక్క ఈ యాక్సిడెంట్
రిపోర్ట్స్ అనలైజ్ చేసినటువంటి రిపోర్ట్స్ని మనం స్టడీ చేసినట్లయితే చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటంటే 180 యాక్సిడెంట్స్ మానవ తప్పిదాల వల్లే జరుగుతున్నాయి అనేటువంటిది ఈ యొక్క రిపోర్ట్స్ తేటతెల్లం చేస్తున్నాయి. కాబట్టి మానవ తప్పిదాలను కనుక మనం కంట్రోల్ చేసుకోగలిగితే తప్పనిసరిగా యాక్సిడెంట్స్ని మనం కంట్రోల్ చేయగలుగుతాం. ఉదాహరణకి మనకి నేషనల్ హైవేస్లో మీరు చూడండి, మన విజయవాడ నుంచి చిలకలూరుపేట వరకు మనం చూసినట్లయితే ఎక్కడైనా మీకు మ్యాక్సిమం స్పీడ్ లిమిట్ నేషనల్ హైవేస్ వాళ్ళు పెట్టే బోర్డు 90 km/h కనిపిస్తుంది. 90 km/h అంటే ఆ నేషనల్ హైవే రోడ్డు ఆ స్పీడ్ వరకు కంట్రోల్ అది మనకి సపోర్ట్ చేయగలుగుతుంది. కానీ మనం ఎప్పుడైతే 90 km దాటుతామో వెంటనే ప్రమాదానికి దగ్గర అవుతున్నాం అనేటువంటిది మనం అర్థం చేసుకోవాలి. అంటే మనకి ఇప్పుడున్న స్పీడ్ టెక్నాలజీలో మనకు ఉన్నటువంటి వెహికల్స్, ఆధునిక వెహికల్స్ అన్నీ కూడా మంచి స్పీడ్ ఇచ్చేవి, మంచి మైలేజ్ ఇచ్చేటువంటి వాహనాలు వచ్చినాయి. కానీ మన రోడ్డు, మన హైవే వరకే మనం మాట్లాడుకుంటే ఇట్ ఈజ్ ఓన్లీ డిజైన్ ఫర్ 90 km/h. సో అనుకోవచ్చు, మరి నా వెహికల్ 160, 180 వెళ్తుంది కదండి అని. మీది వెళ్ళొచ్చు. ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే మనం మొట్టమొదట మన ఇండియాలో పూణే ఎక్స్ప్రెస్ హైవే వేసుకున్నాము. ఈ పూణే ఎక్స్ప్రెస్ హైవేలో ఒక మేజర్ యాక్సిడెంట్ ఎక్స్ప్రెస్ హైవే ఓపెన్ చేసిన కొత్తలో జరిగింది. ఆ యాక్సిడెంట్ స్టడీ చేసినప్పుడు ఏం జరిగిందంటే అసలు ఎటువంటి వెహికల్ అడ్డు రాలేదు, ఎటువంటి ఇబ్బంది లేదు. వెళుతున్నటువంటి వెహికల్ ఆటోమేటిక్గా టైర్ బరస్ట్ అయ్యి యాక్సిడెంట్ అయ్యి అందులో ఉన్నటువంటి ప్రయాణికులు చనిపోవడం జరిగింది. అంటే అక్కడ రోడ్డు డిజైన్డ్ ఫర్ 100 km/h, బట్ ఈ వెహికల్ వెళ్తుంది 120 అబవ్ వెళ్తుంది. దానివల్ల రోడ్డుకి టైర్కి ఫ్రిక్షన్ ఎక్కువైపోయి టైర్ బరస్ట్ అయ్యి అక్కడ యాక్సిడెంట్ జరిగింది. కాబట్టి మనకి రోడ్డు డిజైన్ చేసినటువంటి స్పీడ్ని గుర్తుపెట్టుకుని ఆ స్పీడ్ ప్రకారం మనం వెళ్ళాలి. అయితే ఇప్పుడు మనం మన జిల్లాలో మన హైవేల మీద ఈ స్పీడ్ని కంట్రోల్ చేయటానికి, ఎందుకంటే స్పీడ్ ఈజ్ ది వన్ ఆఫ్ ది మేజర్ ఫ్యాక్టర్ ఫర్ రోడ్ యాక్సిడెంట్స్. కాబట్టి స్పీడ్ని కంట్రోల్ చేయటానికి మనం ఏం చేస్తున్నామంటే స్పీడ్ గన్ తోటి ఆ యొక్క స్పీడ్ని మెజర్ చేసి ఎవరైతే ఓవర్ స్పీడ్ వెళ్తున్నారో వాళ్ళని మనం, అంటే ఇక్కడ మానస సరోవరం అటువైపు మనం స్పీడ్ లేజర్ గన్ పెట్టి ఆ వెహికల్స్ యొక్క స్పీడ్ని క్యాల్కులేట్ చేసిన తర్వాత ఓవర్ స్పీడ్ వెళ్ళే వాళ్ళ యొక్క వివరాలని టోల్ గేట్ దగ్గర ఉన్నటువంటి మా ఇన్స్పెక్టర్స్కి అందజేయటం, టోల్ గేట్ దగ్గర ఇమీడియట్గా ఆ వెహికల్ని క్యాచ్ చేసి ఆ డ్రైవర్లకి కౌన్సిలింగ్ చేయటమే కాకుండా వాళ్ళకి పెనాల్టీ వేయటం, అంతేకాకుండా డ్రైవర్ లైసెన్స్ కూడా సస్పెండ్ చేయటం అనేటువంటి కార్యక్రమాన్ని మనం మన జిల్లా కలెక్టర్ గారి యొక్క ఆదేశాల మేరకు అమలుపరుస్తున్నాము. దానివల్ల మనకి యాక్సిడెంట్లు కూడా తగ్గినాయి. అలాగే ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి ఈ చట్టంలో ఈ ఫైన్ అమౌంట్స్ కూడా బాగా పెంచడం జరిగింది. అంటే ఎందుకు పెంచారంటే యాక్సిడెంట్స్ తగ్గించడం కోసం. ఉదాహరణకి ఇంతకుముందు మనం సెల్ ఫోన్ డ్రైవింగ్ చేసినట్లయితే అటువంటప్పుడు కాంపౌండింగ్ ఫీ కేవలం 1000 రూపాయలు ఉండేది. కానీ ఇప్పుడు మారినటువంటి ఈ యొక్క ఫైన్ అమౌంట్స్లో ఫస్ట్ అఫెన్స్ అయితే 1500 రూపాయలు, మళ్ళీ 3 సంవత్సరాల లోపల మరోసారి కనుక అదే నేరం చేసినట్లయితే 10,000 రూపాయలు కాంపౌండింగ్ ఫీగా నిర్ధారించడం జరిగింది. అంటే ఇది ప్రజల మీద భారం మోపడం గురించి కాదు, కేవలం ఈ యొక్క యాక్సిడెంట్స్ని తగ్గించడానికి. అంటే మీరు కనుక సెల్ ఫోన్తో మాట్లాడుతూ డ్రైవ్ చేయకుండా ఉంటే అసలు మీకు ఫైన్ అమౌంట్ అనేది పడదు. సో ఎవరైతే రహదారి భద్రతా నియమాలు ఉల్లంఘిస్తారో వాళ్ళని కంట్రోల్ చేయడం కోసమే ఈ యొక్క ఫైన్ అమౌంట్స్ని పెంచడం జరిగింది. దీనివల్ల కూడా మనకి ఆ యాక్సిడెంట్స్ తగ్గినాయి అని చెప్పొచ్చు. అదేవిధంగా మనం డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో కానీ, అలాగే ఓవర్లోడ్ కేసులో కానీ, ఈ ఓవర్ స్పీడ్ కేసులో కానీ, ఇట్లాంటి కేసుల్లో రాంగ్ డైరెక్షన్లో కానీ ఫైన్ అమౌంట్తో పాటు డ్రైవర్ లైసెన్స్ కూడా సస్పెండ్ చేస్తున్నాము. దీనివల్ల కూడా ప్రజల్లో చైతన్యం వచ్చిందని మనం చెప్పొచ్చు. ముఖ్యంగా ఓవర్లోడ్కి సంబంధించి గతంలో ఏదైనా గూడ్స్ వెహికల్లో ఒక 5 టన్నులు ఓవర్లోడ్ వేసుకుంటే అంతకుముందు ఫైన్ ఎలా ఉండేదంటే పర్మిట్ వైలేషన్ కింద 2000 రూపాయలు, అలాగే అధికంగా ఉన్నటువంటి టన్నేజీకి టన్నుకి 2000 రూపాయలు చొప్పున మొత్తం 5 టన్నులు ఓవర్లోడ్ వేసుకుంటే కనుక 7000 రూపీస్ ఫైన్ పడేది. బట్ ఇప్పుడు మారినటువంటి అక్టోబర్ 21 నుంచి మారినటువంటి ఈ ఫైన్ అమౌంట్స్ వల్ల పర్మిట్ వైలేషన్ 20,000 రూపాయలు,
అలాగే టన్నుకి 2,000 రూపాయలు. అంటే 5 టన్నులు ఓవర్లోడ్ వేసుకున్నట్టయితే 5 రెళ్ళు 10,000 రూపాయలు ప్లస్ 20,000 రూపాయలు పర్మిట్ వైలేషన్కి మొత్తం 30,000 రూపాయలు అతను కాంపౌండింగ్ ఫీ చెల్లించాల్సి ఉంటుంది. కాబట్టి ఓవర్లోడ్లు కూడా చాలామంది వేయడం మానేశారు. ఈ విధంగా ఒకవైపు ఎన్ఫోర్స్మెంట్ చేస్తూ మరోవైపు ఫైనల్స్ పెంచడం మూలంగా మనం జిల్లాలో ఈ యాక్షన్స్ని కంట్రోల్ చేసామని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. ఓకే సార్, మనకి ఈ ఫైన్లు భారీగా పెంచుతూ కూడా ప్రభుత్వం జీవో విడుదల చేసింది. కానీ ఇది ఎప్పటి నుంచి ఇంప్లిమెంట్కి వస్తుంది అనేది పబ్లిక్ కొంచెం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అంటే రవాణా ఈ జీవో అక్టోబర్ 21, 2020 సంవత్సరంలో ఆల్రెడీ గవర్నమెంట్ ఇష్యూ చేయడం జరిగింది. ఆ రోజు నుంచే రవాణా శాఖ ఈ ఫైన్స్ని ఇంప్లిమెంట్ చేస్తున్నాము. అయితే పోలీసు వారి దగ్గరికి వచ్చేసరికి ఆ సాఫ్ట్వేర్ మోడిఫికేషన్ ఇంకా జరగలేదు కాబట్టి వాళ్ళు పాత రేట్లు వసూలు చేస్తున్నారు. బహుశా ఈ 31 మిడ్నైట్ నుంచి ఆ సాఫ్ట్వేర్ కూడా మాడిఫై అవుతుందనేటి సమాచారం మాకు ఉంది. కాబట్టి మేము అంటే రవాణా శాఖ అయితే ఆల్రెడీ అక్టోబర్ 21 నుంచి ఇంప్లిమెంటేషన్ చేసింది కొత్త ఫైన్ అమౌంట్లు. పోలీసు వారు కూడా 1-2 రోజుల్లో దాన్ని చేస్తారనేటువంటిది సమాచారం. సార్ ఓకే సార్, ఇప్పుడు ప్రభుత్వం కావచ్చు, అధికార యంత్రం కావచ్చు, కలెక్టర్ కావచ్చు, ఎస్పీలు కావచ్చు, లేదంటే ట్రాన్స్పోర్ట్ కావచ్చు, వీళ్ళందరూ కూడా ప్రజల్ని బ్రతికించాలనే ఆలోచనతోనే ఇప్పుడు ఈ స్ట్రిక్ట్ రూల్స్ పెట్టడం కానీ ఇవన్నీ చేస్తున్నారు. ఖచ్చితంగా ఈ రోడ్డు ప్రమాదాలు నివారించాలంటే, ఖచ్చితంగా నివారించడం అంటే రోడ్డు ప్రమాదం జరగకుండా ఉండాలంటే ఎవరైతే డ్రైవర్ ఉన్నారో అందులో వెహికల్స్లో పబ్లిక్ ఎవరైతే వాళ్ళందరినీ బ్రతికించడానికే. కానీ పబ్లిక్ ఎందుకని ఇలా నెగ్లిజెన్స్గా ఉంటున్నారు అనేది ఇప్పుడు అంటే మనది ప్రజాస్వామ్య దేశం. ప్రజాస్వామ్య దేశంలో ప్రజలే ప్రభువులు. సో వారి యొక్క సంక్షేమం కోసమే మన రాజ్యం ఉంది. దానికోసమే మనం భారత రాజ్యాంగం రచించుకున్నాము. అలాగే అనేక చట్టాలు కూడా తయారు చేసుకున్నాం. ఈ చట్టాలన్నీ కూడా ప్రజల యొక్క క్షేమం కోసం తయారు చేసుకున్న చట్టాలు. అందులో ఒక చట్టం మోటార్ వాహనాల చట్టం 1988. ఈ యొక్క చట్టం ముఖ్య ఉద్దేశం టు ప్రొవైడ్ సేఫ్ ట్రాన్స్పోర్టేషన్ టు ది పబ్లిక్. కాబట్టి ఈ చట్టంలో ఉన్నటువంటి సెక్షన్స్ అన్నీ కూడా సురక్షితమైన ప్రయాణాన్ని ప్రయాణికుడికి అందించడం కోసమే ఈ యొక్క చట్టాలు తయారు చేయబడింది. మోటార్ వాహనాల చట్టం 1988. కాబట్టి ఈ నియమాలన్నీ కూడా మనం తయారు చేసుకున్నవి మన క్షేమం కోసం. ఆ నియమాలను మనం పాటించినట్లయితే తప్పనిసరిగా మనం క్షేమంగానే ఉంటాము. చట్ట ఉల్లంఘన జరిగినప్పుడు తప్పనిసరిగా శిక్షలు ఉంటాయి. ఓకే సార్, మనకి ప్రధానంగా ఇప్పుడు ఈ రోడ్డు ప్రమాదాల నివారణ కావచ్చు, ఏదైతే రవాణా శాఖ రూల్స్ ఏవైతే ఉన్నావన్నీ చెప్పడానికి కూడా ప్రధానంగా రోడ్ సేఫ్టీ వీక్ అనేది మీరు ఒకటి నిర్వహిస్తారు. ఈ రోడ్ సేఫ్టీ వీక్లో ప్రధానంగా వారం రోజుల పాటు వివిధ రకాల అవేర్నెస్ ప్రోగ్రామ్ చేస్తుంటారు. ఏంటి ప్రధానంగా రోడ్ సేఫ్టీ వీక్ ఒక ప్రయారిటీ ఏంటి? ఆ వారం రోజుల పాటు ఏం కార్యక్రమాలు చేస్తారు? అంటే ఏదైనా ఒక విషయం చెప్పగా ఏదో ఒక టైంలో రిజిస్టర్ అవుతుంది అనేటువంటి ఒక కాన్సెప్టే దీని వెనకాల ఉన్నటువంటిది. అంటే మనం కూడా అనుకుంటాం తినగా వేము తీయనవునని. అంటే ఒక విషయాన్ని మనం కంటిన్యూస్గా చేస్తూ ఉంటే, కంటిన్యూస్గా వింటూ ఉంటే అది మన మైండ్లో రిజిస్టర్ అవుతుంది. అంటే నువ్వు హెల్మెట్ పెట్టుకో అని పదే చెప్తుంటే ఏదో ఒక ఫైన్ టైము అది మన మనసులో రిజిస్టర్ అవుతుంది. మనం ఆ హెల్మెట్ పెట్టుకున్నప్పుడు, ఎందుకంటే మనకి ఎక్కువ యాక్సిడెంట్స్లో 2-వీలర్ మీద వెళ్ళేటువంటి యువతే చనిపోతున్నారు. అంటే దాదాపు మనం చూసినట్లయితే ఎక్కువ మంది 60% మనకి 2-వీలర్ మీద యాక్సిడెంట్ ఏదైనా కావచ్చు. 2-వీలరు లారీ అవ్వచ్చు, 2-వీలరు లేదా 4-వీలర్ అవ్వచ్చు, లేదా 2-వీలరు ఆటో రిక్షా అవ్వచ్చు. ఈ అన్ని కేసుల్లో కూడా మనకి ఎక్కువ జరుగుతున్నది ఏంటంటే 2-వీలర్ మీద బైక్ రైడింగ్ మీద ఉన్నటువంటి ఈ పిలాండర్ రైడరు చనిపోవడం జరుగుతుంది. దానికోసం అక్కడ కూడా ఏం జరుగుతుందంటే యాక్సిడెంట్ అయినప్పుడు మొట్టమొదట హెడ్ ఇంజరీ జరిగినప్పుడు మాత్రమే ఈ యొక్క ప్రాణం పోతుంది. సో హెడ్ ఇంజరీ జరగకుండా ఉండాలంటే తప్పనిసరిగా మనం హెల్మెట్ అనేటువంటిది డ్రైవరు పిలాండర్ రైడర్ ఇద్దరు కూడా హెల్మెట్ కనుక పెట్టుకున్నట్లయితే ఇప్పుడు జరుగుతున్నటువంటి యాక్సిడెంట్స్ డెత్లో 2-వీలర్ యాక్సిడెంట్స్ డెత్లో మనం 80 to 90% తగ్గించవచ్చు అనేటువంటిది ఈ స్టడీస్ చెప్తున్నటువంటి విషయం. అయితే ఈ యువత ఎక్కువగా అంటే సంపాదన ఏదైతే కుటుంబంలో సంపాదన పరులు ఉన్నారో వాళ్ళు యాక్సిడెంట్లో చనిపోవటం మూలంగా ఆ కుటుంబం మొత్తం రోడ్డు మీదకి రావడం జరుగుతుంది ఆర్థిక ఇబ్బందుల వల్ల. అంతేకాకుండా ఇండియన్ ఎకానమీలో దాదాపు జీడిపి మీద 3% భారం పడుతుంది ఈ యొక్క ఎర్నింగ్ పర్సన్ యాక్సిడెంట్లో చనిపోవటం మూలంగా. అంచేత తప్పనిసరిగా 2-వీలర్ మీద వెళ్ళే వాళ్ళు
వెనకాల కూర్చునే వాళ్ళు కూడా ఈ యొక్క హెల్మెట్ పెట్టుకోవడం అనేది మన ప్రాణాన్ని కాపాడుతుందనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తెరగాలి. సో అంటే సంవత్సరంలో మొదట వారం రోజులు ఈ రోడ్ సేఫ్టీ వీక్ జరపడం అనేది ఏంటంటే ప్రతి సంవత్సరం కూడా మనం కొత్త సంవత్సరంలోకి రాగానే కొన్ని తీర్మానాలు చేసుకుంటాం, న్యూ ఇయర్ రెజల్యూషన్స్. అంటే మనకి పాత సంవత్సరంలో ఉన్నటువంటి బ్యాడ్ హ్యాబిట్స్ ఏమైనా విడిచిపెట్టేయడానికి ఒక మంచి ముహూర్తం చూసుకుంటాము. దాన్ని జనవరి 1గా నిర్ణయించుకుని మనకు అంతకు ముందు ఏదైనా బ్యాడ్ హ్యాబిట్స్ ఉంటే ఈ 1వ తారీఖు నుంచి అంటే ఈ జనవరి 1 నుంచి నేను ఆ బ్యాడ్ హ్యాబిట్స్ అన్నీ వదిలేసి నేను పెందరాడే నిద్రలేస్తాను, అట్లాగే నేను ప్రొద్దుటే వాకింగ్కి వెళ్తాను, లేదా నాకు సిగరెట్ అలవాటు ఉంది, ఆ సిగరెట్ ఈ రోజు నుంచి మానేస్తాను, న్యూ ఇయర్ అని మనం కొత్త సంవత్సరం తీర్మానాలు కొన్ని తీసుకుంటాం న్యూ ఇయర్ రెజల్యూషన్స్లో. అట్లాంటి న్యూ ఇయర్ రెజల్యూషన్స్లో నేను ఎటువంటి రోడ్ యాక్సిడెంట్కి కారణం కాకూడదు అనేటువంటి ఒక రెజల్యూషన్ కూడా తీసుకోవాలనేటువంటి ఉద్దేశం తప్పుని ఈ యొక్క నేషనల్ రోడ్ సేఫ్టీ వీక్ అనేటువంటిది మనం జనవరి మంత్లో జరుపుతున్నాము. ప్రతి సంవత్సరం 1 వీక్ జరిపేవాళ్ళం. ఇప్పుడు రాబోయే 2021లో దాన్ని 1 మంత్కి పెంచుతున్నాము. అంటే మనకు జరుగుతున్నటువంటి యాక్సిడెంట్స్ని తగ్గించడం కోసం, ప్రజల్లో మరింత అవగాహన కల్పించడం కోసం చెప్పేసి 1 మంత్ యాక్టివిటీస్ మేము కేంద్ర ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు, రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఉత్తర్వుల మేరకు జరపబోతున్నాము. ఓకే సార్, డిటిసి గారు, మనకు ప్రధానంగా రోడ్ సేఫ్టీ వీక్ అవేర్నెస్ ప్రోగ్రాంలో మేము అటెండ్ అవుతుంటాం. కొంతమంది నుంచి మీ బ్రేక్ ఇన్స్పెక్టర్, మీ ఆఫీసర్స్ కావచ్చు, లేదంటే ఈ డ్రైవింగ్ సెక్షన్ నుంచి కాబట్టి మనకు వినిపిస్తున్న ఎక్కువ మాట ఓవర్లోడ్. ఒకటి ఇందాక మీరు చెప్పినట్టు ఓవర్లోడ్ కంట్రోల్ చేస్తున్నామంటే, ఓవర్లోడ్ అంటే వాళ్ళు ఈ లారీ యాజమాన్యం కావచ్చు, ఎవరైతే సరుకు ఇచ్చే వాళ్ళు ఉన్నారో వాళ్ళు కొంత అత్యాశ కావచ్చు, లేదంటే కొంత మనీ ఎక్కువ వస్తాయనే ఉద్దేశంతో కొంత ఓవర్లోడ్ ప్లస్ ఓవర్ స్పీడ్. ప్రధానంగా డ్రైవర్లకి నిద్ర లేకపోవడం అనేది ఎక్కువ యాక్సిడెంట్లకి కారణం అనేది మనకి ఎక్కువగా వినిపిస్తుంది. ఎందుకని సార్ ఇప్పుడు డ్రైవర్ల కొరత ఉందా, లేదంటే వాళ్ళే ఏదన్నా అంటే ఓవర్ టైం పని చేస్తే మనీ ఎక్కువ వస్తుందనే ఉద్దేశంతో డ్రైవర్లు అలా వెళ్ళి ప్రమాదాలకి గురవుతున్నారు అనేది ఒక ప్రశ్నగా మిగిలిపోయింది. ఎస్, ఇక్కడ మనం 2 విషయాలు అర్థం చేసుకోవాలండి. మీరు చెప్పినట్టుగా ఓవర్ టైం చేస్తే ఎక్కువ డబ్బులు వస్తాయనేటువంటిది ఒక విషయం అయితే, డ్రైవర్ల కొరత కూడా ఉన్నమాట యథార్థం. అయితే ఈ డ్రైవర్ల కొరత ఉన్నమాట ఎందుకు కొరత వచ్చిందంటే, ఇంతకుముందు మనకి ఈ యొక్క ట్రాన్స్పోర్ట్ డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవాలంటే 8వ తరగతి పాస్ అవ్వాలి అనేటువంటి ఒక నిబంధన కేంద్ర ప్రభుత్వం వారు విధించడం జరిగింది. అయితే ఎప్పుడైతే మనకి డ్రైవర్ల కొరత రావడం మొదలుపెట్టిందో అప్పుడు మన రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం యొక్క ఉత్తర్వుల మేరకు గత సంవత్సరం నుంచి ఈ ఎల్ఎంవి ట్రాన్స్పోర్ట్ వరకు 8వ తరగతి అవసరం లేకుండానే ట్రాన్స్పోర్ట్ లైసెన్స్ ఇవ్వటం ప్రారంభించాము. అయితే ఈ లారీలు, బస్సులు తిరగడానికి మాత్రం ఆ 8వ తరగతి రూల్ ఉంది. సో అంటే ఎక్కువ మంది డ్రైవింగ్ని 3rd గ్రేడ్ ఎంప్లాయ్మెంట్ కింద తీసుకోవటం మీదట ఈ డ్రైవర్స్ని అంటే సొసైటీలో డ్రైవర్ని ఒక ఆఫీసర్కి ఇచ్చినంత రెస్పెక్ట్ ఇవ్వటం లేదని ఉద్దేశం చొప్పుని ఈ డ్రైవింగ్ ఫీల్డ్ ఎంచుకోవడానికి కొంతమంది ముందుకు రావట్లేదు. కానీ దిస్ ఈజ్ ఆల్సో ఏ బెస్ట్ ఆపర్చునిటీ. ఈరోజు కూడా మనకి ఈ సీసీ బస్సులు చూడండి మీరు, వాల్వో బస్సులు. ఒక వాల్వో బస్సుకి కనుక ఒక డ్రైవర్ దొరకాలంటే దాదాపు మంత్లీ ఇంచుమించు 40,000 రూపాయలు శాలరీ ఇస్తే తప్ప వాల్వో బస్కి డ్రైవర్ దొరకట్లేదు. కాబట్టి ఇప్పుడు మనకి ఇప్పుడిప్పుడే చదువుకున్నటువంటి యువత ఈ యొక్క డ్రైవింగ్ని ప్రొఫెషన్గా ఎంచుకోవటం స్టార్ట్ చేశారు. కాబట్టి ఈ కొరత కూడా ఫ్యూచర్లో తగ్గుతుందనేటువంటిది మనం ఆశించవచ్చు. ఓకే సార్, ఇందాక మీరు అన్నట్టు ఈ యువత ఎక్కువగా ఈ బైక్ రేసులు కావచ్చు వీటికి ప్రధానంగా పేరెంట్స్కి కూడా అవగాహన లేకనని, ఎందుకంటే 10th క్లాసు పాస్ అయితేనో లేదంటే ఇంటర్మీడియట్ పాస్ అయితేనే మీకు బైక్ కొనిస్తాను అనేది ఒక కాన్సెప్ట్ అలా పెట్టుకుంటుంటారు. మైనర్లు ప్రధానంగా ఈ వాహనాలు నడపడం కూడా కొంత రోడ్డు ప్రమాదాలు కారణం అనుకోవచ్చు. డెఫినెట్లీ అంటే బిడ్డల మీద మనకి ప్రేమ ఉండాలి, ప్రేమ ఉంటుంది. కానీ ఆ ప్రేమ వాళ్ళ ఎదుగుదలకి, వాళ్ళ అభివృద్ధికి ఉపయోగపడాలి తప్ప వాళ్ళని అసలు మనకి దూరం చేసేటువంటి విధంగా ఉండకూడదు. కాబట్టి మీరు బైక్ కొనిచ్చేటప్పుడు ఒక్కసారి బిడ్డ మీద ఉన్న ప్రేమని ఉంచుకోండి. కానీ ఆ ప్రేమ కలకాలం ఉండాలంటే అసలు ఆ బైక్ ఆ అబ్బాయికి అప్పుడు అవసరమా? ఎందుకంటే మన మోటార్ వాహనాల చట్ట ప్రకారం 18 సంవత్సరాలు నిండితే తప్ప మనకి ఈ డ్రైవింగ్ లైసెన్స్ ఇష్యూ చేసేటువంటి అవకాశం లేదు. కాబట్టి 18 సంవత్సరాలు నిండిన తర్వాత కాన్వర్ట్ పొజిషన్లో కంపల్సరీ అయితేనే మనం అతనికి వాహనాన్ని ఇవ్వచ్చు. ఇచ్చినప్పుడు కూడా ఇంటి దగ్గర మనం చాలా జాగ్రత్తలు చెప్పాలి, అలాగే హెల్మెట్ వాడమని చెప్పాలి. రేసింగ్లకి గట్రా అతన్ని ఎంకరేజ్ చేయకూడదు.
సో మన ప్రేమ అతని యొక్క డెవలప్మెంట్కి అభివృద్ధికి ఉపయోగపడాలి తప్ప అతన్ని మన నుంచి పూర్తిగా దూరం చేసే విధంగా ఉండకూడదని నేను తల్లిదండ్రులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. అంతేకాకుండా మైనర్లకు గనక మీరు వాహనాలు ఇచ్చినట్లయితే మనకు ఇప్పుడు ఉన్నటువంటి చట్ట ప్రకారం వాళ్ళ మీద పోలీస్ కేసు కూడా పెట్టి, వాహన యజమాని మీద కూడా పోలీస్ కేసు పెట్టి జైలు శిక్ష వేయించేటువంటి అవకాశం ఇప్పుడు ఈ సెక్షన్స్లో ఉంది. సార్, మనకి ప్రధానంగా ఈ వాహనాలు ఏవైతే నడుపుతున్నారో ఖచ్చితంగా లైసెన్స్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. కానీ మీరు ఈ వాహనాల రేషియోకి లైసెన్సుల రేషియోకి ఏమన్నా వ్యత్యాసం గమనించారా? అంటే వాహనాలు ఎన్ని ఉన్నాయో అన్ని లైసెన్సులు ఉన్నాయని అనుకోవచ్చా? డెఫినెట్లుగా లైసెన్సుల్లో చాలా తక్కువ ఉంది. దాని అర్థం మీరు చెప్పినట్టుగా లైసెన్స్ లేని వాళ్ళు ఎక్కువ మంది, యువతే ముఖ్యంగా చాలామంది లైసెన్స్ లేకుండా బళ్ళు నడపడం అనేది మా దృష్టికి వస్తుంది, పోలీసుల దృష్టికి వస్తుంది. మేము కేసులు పెడుతున్నాము, పేరెంట్స్కి కౌన్సిలింగ్ ఇస్తున్నాము. కొన్ని సందర్భాల్లో పేరెంట్స్ని మీద కూడా పోలీస్ కేసులు పెట్టి జైలుకి పంపించడం జరిగింది. సో ఇప్పుడు మంచి మార్పు ఏంటంటే ఈ పెరిగిన ఫైన్స్ వల్ల అనుకోవచ్చో మరి ఏమనుకోవచ్చో కానీ ఇప్పుడు లైసెన్సింగ్కి చాలా ముందుకు వస్తున్నారు. మనం జిల్లా వ్యాప్తంగా, గుంటూరు జిల్లా వ్యాప్తంగా దాదాపు ప్రతిరోజు కూడా ఇంచుమించు 500 లెర్నింగ్ లైసెన్సులు ప్రతిరోజు ఇష్యూ చేస్తున్నాము. అలాగే 400 పర్మనెంట్ డ్రైవింగ్ లైసెన్సులు కూడా ప్రతిరోజు ఇష్యూ చేస్తున్నాము. సార్, మనకి ఈ ప్రధానంగా రవాణా శాఖ అంటే మనం ఏదైనా లైసెన్స్ కోసమో లేదంటే వెహికల్ రిజిస్ట్రేషన్ కోసం వెళ్తుంటాం. ఇవి కాకుండా ఇంకేమన్నా పబ్లిక్ మొత్తానికి కూడా ఏమైనా సేవలు అందించారు? ఎలాంటి సేవలు రవాణా శాఖ నుంచి అందుతున్నాయి పబ్లిక్కి? మనకి ప్రస్తుతం రవాణా శాఖలో అన్ని సర్వీసెస్ కూడా పౌరుడికి ఆన్లైన్ ద్వారా అందుబాటులో పెట్టడం జరిగింది. APRTScitizen.epragati.org ఈ యొక్క వెబ్సైటు రవాణా శాఖకు సంబంధించినటువంటి అన్ని సర్వీసెస్ని ఆన్లైన్లో చేసుకోవడానికి అవకాశం కల్పిస్తుంది. మనకి ఉన్నటువంటి అంటే దాదాపు కార్యాలయంలో 54 సర్వీసెస్ ఉంటాయి. ఈ 54 సర్వీసెస్ని కూడా మనం రవాణా శాఖ ఆన్లైన్ సర్వీసెస్కి అందించడం జరిగింది. ఇక్కడ మనం చూసినట్లయితే బేసిక్గా డ్రైవింగ్ లైసెన్స్ అలాగే రిజిస్ట్రేషన్ 2 భాగాలుగా కనుక మనం విభజించుకున్నట్లయితే లైసెన్స్కి సంబంధించినటువంటి అన్ని ట్రాన్సాక్షన్స్ని కూడా మీరు ఎక్కడికి వెళ్ళనవసరం లేకుండానే మీ ఇంట్లో మీ మొబైల్లో కానీ మీ డెస్క్టాప్ మీద కానీ చేసుకునేటువంటి వెసులుబాటు ఉంది. మీరు మీ ఆధార్ కార్డు తోటి, ఆధార్కి ఇచ్చినటువంటి ఫోన్ నెంబర్ తోటి వచ్చేటువంటి ఓటీపీతో మీరు LLR స్లాట్ బుక్ చేసుకోవచ్చు. అట్లాగే మీరు పర్మనెంట్ లైసెన్స్కి, డ్రైవింగ్ టెస్ట్కి స్లాట్ బుక్ చేయొచ్చు. ఉన్న డ్రైవింగ్ లైసెన్స్లో ఎండార్స్మెంట్లకు అప్లై చేయొచ్చు, చేంజ్ ఆఫ్ అడ్రస్ అప్లై చేయొచ్చు, అలాగే NOC అప్లై చేయొచ్చు. ఈ విధమైనటువంటి లైసెన్సింగ్కి సంబంధించినటువంటి అన్ని ట్రాన్సాక్షన్స్ని కూడా మీరు ఎక్కడికి వెళ్ళనవసరం లేకుండా మీ మొబైల్లో కానీ మీ డెస్క్టాప్ మీద కానీ ఓటీపీ ద్వారా చేసుకునేటువంటి అవకాశం ఉంది. ఇకపోతే రిజిస్ట్రేషన్కి సంబంధించినటువంటి వెహికల్కి సంబంధించినటువంటి అన్ని ట్రాన్సాక్షన్స్ని కూడా ఇదే విధంగా ఆన్లైన్లో చేసుకోవచ్చు. కానీ అక్కడ ఫింగర్ ప్రింట్ స్కాన్ చేయడానికి ఒక డివైస్ కావాలి కాబట్టి అట్లాంటి డివైస్ మీ దగ్గర సెక్యూజన్ ఫింగర్ స్కానర్ కనుక మీ దగ్గర ఉంటే మీరు చేసుకోవచ్చు. లేని పక్షంలో ఇప్పుడు మన రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టినటువంటి ఈ యొక్క గ్రామ వార్డు సచివాలయాల్లో ఈ యొక్క రవాణా శాఖ అన్ని సేవలు కూడా, లైసెన్సింగ్ సేవలు కావచ్చు, రిజిస్ట్రేషన్ సేవలు కావచ్చు, అన్ని సేవలు కూడా మీకు అందుబాటులో ఉన్నాయి. కాబట్టి మీరు ఎక్కడికి వెళ్ళని అవసరం లేకుండా మీ ఇంటి పక్కనే ఉన్నటువంటి వార్డు సచివాలయం, గ్రామ సచివాలయంలో కనుక మీ అవసరం కనుక అక్కడ ఉన్నటువంటి డిజిటల్ అసిస్టెంట్కి చెప్పినట్లయితే ఆయన మీకు తప్పనిసరిగా హెల్ప్ చేసి పెడతారు. ఇప్పుడు ప్రజెంట్ సిస్టంలో ఏ ఆర్టీఓ కార్యాలయానికి కూడా ఎటువంటి ట్రాన్సాక్షన్కి కూడా రావాల్సిన అవసరం లేదు. కేవలం లెర్నింగ్ లైసెన్స్ టెస్ట్కి, డ్రైవింగ్ లైసెన్స్ టెస్ట్కి, అలాగే వెహికల్ ఫిజికల్ ఇన్స్పెక్షన్కి ఈ 3 సందర్భాల్లో మాత్రమే మనం ఆర్టీఓ కార్యాలయానికి రావాల్సి ఉంటుంది. మిగిలిన ఏ ట్రాన్సాక్షన్కి కూడా ఆర్టీఓ కార్యాలయానికి రావాల్సిన పని లేదు. ఆన్లైన్ ద్వారా చేసుకునేటువంటి వెసులుబాటు ఉంది. మీరు సొంతంగా ఆన్లైన్లో చేసుకోలేని పక్షంలో మీకు దగ్గరలో ఉన్నటువంటి గ్రామ వార్డు సచివాలయానికి కనుక వెళ్ళినట్లయితే వాళ్ళకి మీ అవసరం చెప్పినప్పుడు తప్పనిసరిగా వాళ్ళు మీకు అటెండ్ అయ్యి మీకు సేవలు అందిస్తారు.
మీరు ఆన్లైన్లో అప్లై చేసిన తర్వాత మాత్రమే అప్లికేషను ఆర్టీఏ ఆఫీస్కి వస్తుంది ఆన్లైన్ ద్వారా. అక్కడ అన్ని మీరు అప్లోడ్ చేసినటువంటి సర్టిఫికేట్స్ అన్ని ఒకసారి వెరిఫై చేసి అన్నీ జెన్యూన్గా ఉంటే కనుక వెంటనే అప్రూవ్ చేస్తారు. ఇక్కడ ఎటువంటి మధ్యవర్తులకు కానీ దళారులకు కానీ ప్రైవేట్ పర్సన్స్కి కానీ అవకాశం లేకుండా సాఫ్ట్వేర్ డిజైన్ చేయబడింది. మనకి 100 అప్లికేషన్స్ ఉన్నా కూడా ఫస్ట్ అప్లికేషన్ మాత్రమే కనిపిస్తుంది, అది అప్లికేషన్ నెంబర్ మాత్రమే కనిపిస్తుంది. కాబట్టి ఆ అప్లికేషన్ మీద యాక్షన్ తీసుకున్న తర్వాత మాత్రమే రెండో అప్లికేషన్ ఓపెన్ అవుతుంది. అన్నెసరీగా ఏదైనా అప్లికేషన్ రిజెక్షన్ చేస్తే పై అధికారులు నోటీస్కి వెళ్ళి వాళ్ళు ఈ అప్లికేషన్ ఎందుకు రిజెక్షన్ చేసేటువంటి రీజన్స్ కూడా అడిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి అంత ట్రాన్స్పరెన్సీగా ఉంటుంది. ఎక్కడైనా మీరు ఏదైనా ఇబ్బంది ఎదురవుతుంటే ఆన్లైన్ ద్వారానే మీరు టికెట్ జనరేట్ చేస్తే, అంటే మీ కంప్లైంట్ని రిజిస్టర్ చేస్తే అది మా పై అధికారులు కూడా చూస్తారు. సో ఎక్కడ కూడా మీరు ఎవరి చేతిలోనూ కూడా మోసపోవాల్సిన అవసరం లేదు. తప్పనిసరిగా గ్రామ వార్డు సచివాలయాల యొక్క సేవలు పొందండి. మీరు చేసుకోగలిగితే కనుక చదువుకున్న యువత అయితే మీరే మీ ఇంట్లో చేసుకోవచ్చు. అలాగే మీకు మీరు లైసెన్స్ హోల్డరు, ఆల్రెడీ వెహికల్ రిజిస్టర్ ఓనర్ అయితే మీ సేవలు ఆన్లైన్లో పొందాలంటే ముందుగా మీ యొక్క డ్రైవింగ్ లైసెన్స్ని, మీ యొక్క ఆధార్ కార్డుని ఆధార్ సీడింగ్ ద్వారా మెర్జ్ చేసుకోవాలి. అలాగే వెహికల్ రిజిస్ట్రేషన్ నెంబర్ని, మీ ఆధార్ నెంబర్ని ఆధార్ సీడింగ్ ద్వారా మెర్జింగ్ చేసుకోవాలి. ఇదంతా కూడా APRTScitizen.epragati.org అనేటువంటి సైట్ ద్వారా చేసుకోవాల్సి ఉంటుంది. సార్, మనకి ప్రధానంగా రోడ్డు ప్రమాదాల్లో మనకి ఇంకో అంశం కనిపిస్తుంది, ఈ కాలం చెల్లిన వాహనాలు. వాటి పాత్ర ఎలా ఉంది? ప్రధానంగా మనకి ఏదైనా ట్రావెల్ బస్ కావచ్చు, లేదంటే స్కూల్ బస్ కావచ్చు, ఖచ్చితంగా ఎక్కడైనా ప్రమాదం జరిగిందంటే అది ఫిట్నెస్ లేకపోవడం, కాలం చెల్లిన వాహనాలు కొన్ని తిరగడం వల్లే ఇవన్నీ జరుగుతున్నాయని మనకి ఆ సిచ్యువేషన్లో అనిపిస్తుంది. వాటి పరిస్థితి ఎలా ఉంది సార్? ఇంకా వచ్చేమైనా మెరుగుపడిందా, లేదంటే కంప్లీట్గా అసలు కాలం చెల్లిన వాహనాల మొత్తాన్ని కూడా క్లోజ్ చేసేస్తున్నారు? అంటే మనకి స్కూల్ బస్సులకి సంబంధించి మనం 15 సంవత్సరాలు దాటితే దాని ఏజ్, అంటే డేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ నుంచి 15 ఇయర్స్ కనుక కంప్లీట్ అయితే దాన్ని మనం స్కూల్ బస్సుగా అలౌ చేయము. అయితే మన భారత మోటార్ వాహనాల చట్టం 1988 ప్రకారం ఎంత పీరియడ్ అయిన తర్వాత ఆ వెహికల్ తీసేయాలనేటువంటి రూల్ ఏమీ లేదు. వెహికల్ రోడ్ వర్తీ కండిషన్ ఉన్నంత కాలం అది ఎన్ని సంవత్సరాలైనా సరే దాన్ని మనం రోడ్డు మీద యూజ్ చేయడానికి అవకాశం ఉంటుంది. అది మరి పర్సనల్ వెహికల్ అయితే కనుక ఎవరు ఇండివిజువల్గా వాళ్ళు చెక్ చేసుకుంటారు. ట్రాన్స్పోర్ట్ వెహికల్ అయితే అది సర్టెన్ పీరియడ్, అంటే 1 ఇయర్కి 2 ఇయర్స్కి 3 ఇయర్స్కి ఒకసారి, అంటే పీరియడ్ని బట్టి మొదట కొత్త వాహనం అయితే 2 సంవత్సరాలకు ఒకసారి రవాణా శాఖ కార్యాలయంకి వచ్చి ఆ యొక్క టెక్నికల్ ఇన్స్పెక్టర్ ద్వారా దాన్ని వెరిఫై చేసి అది రోడ్ వర్తీ కండిషన్ ఉంటే కనుక దాన్ని ఫిట్నెస్ సర్టిఫికేట్ ఇష్యూ చేస్తారు. అలాగే 8 ఇయర్స్ కంప్లీట్ అయిన తర్వాత ఎవ్రీ ఇయర్ కూడా దానికి ఫిట్నెస్ రెన్యువల్ చేస్తేనే అది రోడ్డు మీదకి అనుమతించబడుతుంది. సో ఇది కొన్ని దేశాల్లో ఉన్నట్టుగా మన దగ్గర ఇంత పీరియడ్ అయితే ఆ వెహికల్ని తీసి పక్కన పెట్టాలనేటువంటిది ఇంకా రాలేదు. మన దగ్గర రోడ్ వర్తీ కండిషన్ ఉన్నంతసేపు కూడా వీఆర్ అలౌయింగ్ వెహికల్స్ టు ఫ్లై ఆన్ ది రోడ్స్. ఓకే సార్, మనకి గుంటూరు నగరంలో ట్రాఫిక్కి సంబంధించిన వాహనాల సంఖ్య భారీగా పెరిగిపోయింది. మీరు ట్రాఫిక్ అడ్వైజరీ కమిటీలు కూడా మీరు ఉండే ఉంటారు. ప్రధానంగా ట్రాఫిక్ నియంత్రణకి రవాణా శాఖ తరఫున మీరు ఎలాంటి ప్రణాళికలు రూపొందించారు? అంటే మనకి ఆల్రెడీ గుంటూరు పట్టణంలో ట్రాఫిక్ పోలీస్ వింగ్ ఉంది. వారు చాలా సమర్థవంతంగా వారి సేవలు నిర్వహిస్తున్నారు. సో వారికి అవసరమైన ప్రతిసారి కూడా రవాణా శాఖ నుంచి మేము వారికి జాయింట్ ఇన్స్పెక్షన్స్కి కానీ జాయింట్ చెకింగ్కి కానీ మేము వెళ్తున్నాము. అలాగే వారు అడిగిన ప్రతి సందర్భంలో కూడా మా యొక్క సహకారాలు అందిస్తూ మేము గుర్తించినటువంటివి ఏమైనా ఉంటే కనుక వారికి సలహాలు సూచనలు ఇస్తున్నాము. వారు కూడా మమ్మల్ని అడుగుతూ ఉంటారు. సో ఈ విధంగా బోత్ పోలీస్ అండ్ ట్రాన్స్పోర్ట్ రెండూ కూడా కోఆర్డినేట్ చేసుకుంటూ ప్రజలకు సేవలు అందించడానికి కృషి చేస్తున్నాము. సరే, గుంటూరు నగరానికి సంబంధించింది ఇంకో చిన్న అంశం. గుంటూరు నగరంలో ఇంత పెద్ద సిటీలో గుంటూరు అనగానే ఇండియా వైడ్ కావచ్చు, వరల్డ్ వైడ్ కావచ్చు ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది. కానీ గుంటూరు నగరంలో ఆర్టీసీ సిటీ బస్సులు తిరగటం అనేది ఒక కలగానే మిగిలిపోతుంది. అంటే ఇది ఆర్టీసీ బాధ్యత అని అనుకోవచ్చు, కానీ కోఆర్డినేషన్ మీకు కూడా కొంత ఉంది. మీ సలహా కానీ లేదంటే ఇలా చేస్తే ఆర్టీసీ సిటీ బస్సులు గుంటూరులో తిరగవచ్చు అనే ఆలోచన మీకు ఏమన్నా ఉంది సార్? అంటే ఈ మధ్య ప్రజాప్రతినిధులు కూడా గుంటూరు నగరంలో సిటీ బస్సులు కావాలనేటువంటి ప్రపోజల్ తీసుకురావడం జరిగింది. దీన్ని ఆల్రెడీ ఏపీఎస్ఆర్టీసీ స్టడీ చేస్తున్నారు. వీ విల్ హోప్ తొందరలోనే మనం ఆర్టీసీ సిటీ బస్సులని గుంటూరు నగరంలో చూస్తామని అనుకుంటున్నాము.
అంటే యాక్చువల్గా ఎందుకు అడిగానంటే ఇది మన మంగళగిరి వరకు కూడా విజయవాడ బస్సులు వచ్చి వెళ్తుంటాయి సిటీ బస్సులు. యాక్చువల్గా మనకి అంటే విజయవాడలో సోర్స్ ఎక్కువ ఉండొచ్చు, కానీ గుంటూరు జిల్లాలకు కూడా విజయవాడ సిటీ బస్సులు వచ్చి వెళ్తున్నాయంటే మనం ఎందుకని నడపలేకపోతున్నాం అనేది ప్రధానంగా గుంటూరుకు సంబంధించింది. అంటే ఇక్కడ ఆల్మోస్ట్ ఆల్ మన దగ్గర సిటీ బస్సులు, ప్రైవేట్ సిటీ బస్సులు ఒక 100 ఉండటం కూడా దీనికి ఒక కారణం. ఓకే. సో గత 2 years బ్యాక్ పాత స్టేజ్ గ్యారేజీలన్నీ కూడా అప్పటి కలెక్టర్ గారి డైరెక్షన్ ప్రకారం అన్నీ కూడా అవన్నీ తీసేసి కొత్త స్టేజ్ గ్యారేజీ ప్రైవేట్ బస్సులని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. పాత అన్నీ కూడా రీప్లేస్ చేసి కొత్త వాటితోటి ఇప్పుడు నడుపుతున్నారు. సో ఆల్రెడీ ప్రైవేట్ స్టేజ్ గ్యారేజీలు ఉన్నాయి కాబట్టి బిజినెస్ పరంగా ఆలోచిస్తూ ఆర్టీసీ కొంచెం ఏమన్నా ఆలోచన చేస్తుందేమో అనుకోవాలి. అంటే యాక్చువల్గా ఆ రోజు సిటీ బస్సులు లేకపోవడం అనేది లేదు, మన దగ్గర ఆల్రెడీ ప్రైవేట్ సర్వీసెస్ ఉన్నాయి. కాదు సార్, నేను ఆర్టీసీ బస్ సర్వీస్కి ప్రైవేట్ సర్వీస్కి చాలా తేడా ఉంటుంది. ఎస్, అంటే ఆ బస్సులో ఉండే ఆ స్టాఫ్ బిహేవియర్ కావచ్చు, ఎక్కిన పబ్లిక్ కావచ్చు, సేఫ్టీకి సంబంధించింది కూడా. గుంటూరు నగరంలో రోడ్డు ప్రమాదం జరిగిందంటే ఆటోల పాత్ర ఎంత ఉంటుందో సిటీ బస్సుల పాత్ర కూడా అంతే ఉంటుంది. ఎస్, సిటీ బస్సులకు కూడా మనం ఏదైనా బిహేవియర్లో కానీ లేదా వాళ్ళ ర్యాష్ డ్రైవింగ్ అని ఇట్లాంటి ఏమైనా ఉన్నప్పుడు తప్పనిసరిగా మా దృష్టికి తీసుకురండి, డెఫినెట్గా వారి మీద యాక్షన్ తీసుకుంటాము. యాక్చువల్గా సిటీ బస్ అనే కాదు సార్, ఆటోలో బిహేవియర్ కూడా ప్రతి క్రైమ్లో మనకు సంబంధించింది చాలా క్రైముల్లో మేము చాలా చూస్తుంటాం. రిలేటెడ్ ఆటో డ్రైవర్ ఆటో అనేది ఉంటుంది. ఎస్, అంటే ఆటోలు పెరిగిపోవడానికి కారణం ఏం కనిపిస్తుందంటే ఆర్టీసీ సిటీ బస్సు లేకపోవడం అనేది గుంటూరు నగరంలో విపరీతంగా పెరిగిపోయిన అనేది మనకు కనిపిస్తుంది. ఆ కాన్సెప్ట్లో నేను కాబట్టి అదే మనం ఇంతకు ముందు అనుకున్నట్టుగా తొందరలోనే ఆర్టీసీ సిటీ బస్సులు గుంటూరు నగరంలో తిరుగుతాయని ఆశిద్దాం. నగరపాలక సంస్థ నుంచి మనకు అధికారులు గతంలో చెప్పింది ఏంటంటే ఈ రోడ్డు వైడెన్స్ లేకపోవడం వల్ల సిటీ బస్సులకి అవకాశం లేకపోయింది అనేది వాళ్ళ కోఆర్డినేషన్ మీటింగ్లో మేము విన్న మాట. ఇప్పుడు ఏంటంటే కనెక్టివిటీ, జాతీయ రహదారికి సంబంధించింది గుంటూరు నగరంలో కనెక్టివిటీకి పెంచడానికి చాలా రోడ్లు వైడెన్ చేసేసారు, సెంట్రల్ లైటింగ్తో బ్రహ్మాండంగా డెవలప్ చేశారు. కొన్ని యాక్చువల్గా కొన్ని విలేజెస్ని కనెక్ట్ చేస్తూ పెట్టచ్చు, అది ఇంకా టైం పట్టే అవకాశం ఉండొచ్చు. సార్, మనకి ప్రధానంగా రేపు డిసెంబర్ 31 మీరు అన్నారు రోడ్డు ప్రమాదాలు 2020ని ఇప్పటి వరకు చాలా జాగ్రత్తగా రోడ్డు ప్రమాదాల రేషియో తగ్గించుకుంటూ వచ్చు. ఈ ఒక్కరోజు మీరు జాగ్రత్తగా ఉన్నాను, పబ్లిక్కి ఏం చెప్తారు ప్రధానంగా? ప్రజలందరికీ కూడా నా యొక్క విన్నపం, రహదారి భద్రతా నియమాలు పాటించండి. అంటే 2 వీలర్ మీద వెళ్ళేటప్పుడు హెల్మెట్ ధరించండి, 4 వీలర్ మీద వెళ్ళేటప్పుడు సీట్ బెల్ట్ ధరించండి, ఓవర్లోడింగ్ చేయొద్దు, రేసింగ్ల్లో పాల్గొవద్దు, రాంగ్ డైరెక్షన్లో వెళ్ళవద్దు, సెల్ ఫోన్ డ్రైవింగ్ చేయకండి. ఈ విధమైనటువంటి రహదారి భద్రతా నియమాలు అన్నీ కూడా మీరు పాటించినట్లయితే తప్పనిసరిగా ఈ యొక్క 2020ని చాలా సంతోషదాయకంగా మనం ముగించగలుగుతాము. అలాగే చాలా హ్యాపీగా 2021కి స్వాగతం పలుకుతాము. ఓకే సార్, మనకి ప్రధానంగా ఇందాక కొన్ని ఫైన్లు అనుకున్నారు, పబ్లిక్ ఇంకొంచెం అవేర్నెస్ పెరిగిన ఫైన్లు ఏ రూపంలో ఉండొచ్చు, ఎలా అలర్ట్గా ఉండాలి పబ్లిక్ అనేది ఒకసారి ఫైన్స్ ఏమైనా వివరిస్తారా? తప్పనిసరిగా అండి. ఇప్పుడు పబ్లిక్కి ఉపయోగపడే విధమైనటువంటి కొన్ని ఫైన్లు వచ్చేసి, ఎవరైతే అనాథరైజ్డ్ పర్సన్ అంటే వ్యాలిడ్ డ్రైవింగ్ లైసెన్స్ లేని వాళ్ళకి కనుక మీరు వెహికల్ ఇచ్చినట్లయితే దానికి 5,000 రూపాయలు ఫైన్ అమౌంట్ ఉంటుంది. అదేవిధంగా అసలు లైసెన్స్ పొందడానికి అర్హత లేని వ్యక్తి కనుక డ్రైవింగ్ చేస్తూ పట్టుబడితే 10,000 రూపాయలు ఫైన్ ఉంటుంది. అంతేకాకుండా సెల్ ఫోన్ డ్రైవింగ్ చేసినట్లయితే మొదటిసారి పట్టుబడినప్పుడు 1,500 రూపాయలు, తిరిగి అదే అఫెన్స్ కనుక 3 సంవత్సరాల లోపల ఎప్పుడు చేసినా సెకండ్ అఫెన్స్ కింద గుర్తించి దానికి 10,000 రూపాయలు ఫైన్ అమౌంట్ ఉంటుంది. అలాగే ఈ రేసింగ్లో కానీ ఆ రేసింగ్ అఫెన్స్లు అంటే రేసింగ్లో పాల్గొంటున్నారు, రేసింగ్లో పాల్గొంటే కనుక ఫస్ట్ అఫెన్స్ కింద 5,000 రూపాయలు ఉంటుంది, తిరిగి అదే అఫెన్స్ కనుక చేసినట్లయితే 10,000 రూపాయలు ఫైన్ పడుతుంది. సబ్సిక్వెంట్గా చేసే ప్రతి రేసింగ్కి కూడా 10,000 రూపాయలు ఉంటుంది. అంతేకాకుండా ఈ యొక్క ఏదైనా వెహికల్ని వితౌట్ రిజిస్ట్రేషన్ కనుక యూజ్ చేసినట్లయితే దానికి ఫస్ట్ అఫెన్స్ అయితే 2,000 రూపాయలు, తిరిగి అదే అఫెన్స్ మళ్ళీ చేసినట్టయితే 5,000 రూపాయలు, సరైన పర్మిట్ లేకుండా వెహికల్ని కనుక యూజ్ చేసినట్లయితే 10,000 రూపాయలు. అలాగే
అన్నెసరీగా హారన్ మోగించడం ఇది కొత్తగా వచ్చిందన్నమాట అండి. అన్నెసరీగా హారన్ కనుక మనం యూజ్ చేసినట్లయితే ఫస్ట్ అఫెన్స్ 1000 రూపాయలు, సబ్సిక్వెంట్గా చేసేటువంటి ప్రతి అఫెన్స్కి కూడా 2000 రూపీస్. ఈ విధంగా మొత్తం 31 అఫెన్సెస్ని ఫైన్ అమౌంట్స్ని ఇంక్రీజ్ చేయడం జరిగింది. ఇంక్రీజ్ చేయడంలో ముఖ్య ఉద్దేశం ప్రజల మీద భారం మోపాలనేటువంటిది ఎంత మాత్రమో కాదు, కేవలం అఫెన్సెస్ని తగ్గించి ప్రజలకి సుఖవంతమైనటువంటి సురక్షితమైనటువంటి ప్రయాణాన్ని కలిగించాలనేటువంటి ఉద్దేశము, ప్రమాదాలను తగ్గించాలి, ప్రమాదంలో మరణిస్తున్న వారి సంఖ్యను కుదించాలి, ఫ్యామిలీలన్నీ హ్యాపీగా ఉండాలనేటువంటిదే తప్ప మరొకటి కాదు. సో నిబంధనల్ని ఎవరైతే ఉల్లంఘిస్తారో వాళ్ళకి ఈ ఫైన్ అమౌంట్లు పడతాయి తప్ప నిబంధనలను పాటించే వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ఫైన్ అమౌంట్లు ఉండవు. సార్ మీరు ఇందాక కొత్తగా వచ్చింది ఈ హారన్లకు సంబంధించిన అన్నారు కదా, ఈ ఎవరైతే క్యాబినెట్ ర్యాంకర్ ఎవరైతే ఉంటారో బ్లూ బల్బ్ అనేది ఇప్పుడు మ్యాక్సిమం తగ్గిపోయింది. ఎస్, కానీ ఏది అవసరమైన ఒక మంత్రి కారులో ఉన్నా సరే అతను సైరన్ వేయడు, కానీ అతని అనుచరులు కావచ్చు, లేదంటే ప్రజాప్రతినిధుల అనుచరులు కావచ్చు, లేదంటే సంబంధం లేని వ్యక్తులు కూడా చాలామంది ఈ పోలీస్ సైరన్ అంటారు కదా, అవి వేసుకుంటూ కూడా తిరుగుతుంటారు చాలామంది. దాన్ని ఎలా కంట్రోల్ చేయగలరు? మాకు నోటీస్కి వచ్చి మాకు కంప్లైంట్ వచ్చినవన్నీ కూడా వాటి మీద కేసులు బుక్ చేస్తున్నాము. ఇప్పుడైతే మారినటువంటి చట్ట ప్రకారం చాలా లిమిటెడ్ పర్సన్స్కి మాత్రమే ఈ సైరన్ కానీ ఈ విఐపి లైట్ కానీ అలౌ చేస్తున్నారు. కాబట్టి దీన్ని ప్రతి ఒక్కరూ కూడా గుర్తించి సహకరించాలి. ఓకే, మనకి అంటే ఇది డిపార్ట్మెంట్లో కూడా చాలామంది పోలీసులు కూడా పోలీసు వెహికల్ కాకపోయినా బైకులకు కూడా హార్న్ పెట్టుకొని వెళ్ళే అవకాశం ఉందా సార్? పోలీసు అఫీషియల్ వెహికల్స్కి అలౌ చేస్తారు. అఫీషియల్ అంటే బైక్ అయినా పోలీస్ బైక్ అంటే పోలీస్ అఫీషియల్ బైక్ ఎస్ పెట్టుకోవచ్చు. ఎస్ ఎస్. ఓకే సార్, అంటే అన్నెసెసరీగా చాలా మంది కొంతమంది బయట వ్యక్తులు కూడా కార్లకి వీళ్ళ అది అలౌ చేయరు. ఎస్. ఓకే సార్. ఓకే, డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ ఇవ్వల మీరా ప్రసాద్ గారితో ఇది ఈనాటి ముఖాముఖి కార్యక్రమం. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.